ఉత్సవాల వేదికగా రేవంత్ రెడ్డి టీఎస్ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. సంస్థ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న తరుణంలో సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆయన కార్మికులను కోరారు. ఆర్టీసీ సంస్థ క్రమంగా లాభాల బాట పడుతోంది. ఇది మీ అందరి సంస్థ, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది అని ఆయన అన్నారు. కార్మికులు పంతాలు పట్టింపులకు పోకుండా సమయం పాటించాలని హితవుకారు. మీకు నేను అండగా ఉంటాను అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈరోజు ఆధార్ కార్డు తీసుకొచ్చినాం. ఈరోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం. ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి మతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం. ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్యనా? ప్రతి భూమిని మెజర్మెంట్ చేసి సరిహద్దుల బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీలో ఒకటిగా నేను మాటిస్తున్నా, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో ఎన్ని నిబంధనలు ఉండేనో, ఎంత అవినీతి ఉండేనో మీకు తెలుసు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను సరళీకృతం చేయడమే కాకుండా దాదాపుగా 400 పైచిలకు కారుణ్య నియామకాలు సింగరేణి సంస్థలో మనం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకం జరగకపోతే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కారుణ్య నియామకాలను ఆర్టీసీలో కూడా చేపట్టడం జరిగింది. ఈ రకంగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడడానికి గత 10 రోజులుగా వాళ్ళు చేస్తున్న సమ్మెలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులం అందరం కూడా భాగస్వాములమై వాళ్లకు నైతికంగా అదేవిధంగా సమ్మె అకాల వర్షాలు, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వినాష్ రెడ్డి